200 తీసుకుని అన్నాళ్ళైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా. పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాళ్ళైందిరా. పోదే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకు ఒక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, ఏమండి? మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, ఆ, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఆ? ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు. గా తీరిన మన సిఐ గారి పైన మన ఇద్దరిని మేపుతుంది కదా, గీ ఎన్ని తిన్నాక ముగుడుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి. మనకి బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు, ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ, తినండి. తింటాం గాని అమ్మగారు, ఒక్క విషయం చెబుతారా? ఏమిటి? గీ మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. పెట్టేసిన అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. వద్దంటే వినడం లేదు, అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి, దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే గీ చిన్నయన్ని కక్కమట కక్కుతాం గాని పిటిషన్ గిట్టేషన్ పెట్టేది లేదు మళ్ళీ. అమ్మో కొట్టును కొట్టాడు కొట్టమేంద్రే. అమ్మా, ఈడు కూడా సిఐ గారు సైడ్ అయిపోయి జడ్జి గారి అబ్బాయిని పట్టించిన చూస్తాను. జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చాగాడు, లేవయ్యా. ఒరే కోటగిరి, ఎన్ను పోటు పొడిచినావులే. సమజైందిరా, నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే? హోమ్ డిపార్ట్మెంట్ మంది. గట్టనా? నడువు మళ్ళా, నడువు చెప్తా. అయ్యగారి తానే చెప్తా. పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏంటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిర్ కోసేసి నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గాని కావాలి కుట్టేసినోళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటారు. అయితే వాడి సొంత పిల్లమే వాడిని జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. లొసుగు దొరికిపోయింది. రే కొండ బాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిచ్చానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు ఏదో బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అదే ఏం లేదండి. నిజం చెప్పకపోతే ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటాను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుపుతారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నాను. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోలు కాటికి తిరుగుతున్నారు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో, అరే ఇదేమిటి? చార్మినార్ మోడల్ లా ఉంది. మోడల్ కాదు, చార్మినారే.
మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుతుంది. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. నేను స్మోక్ చేయండి సార్. నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్స్? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా? అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కమాన్ కమాన్. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి. పద్మనాభం సీట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకు తెలీదండి. పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్. కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా? మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు? మీకు కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా. సెటైర్లు వేస్తున్నావు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బ్యాంక్ కి. అబద్ధం. ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు. పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరి నస. ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్య, ఏమైంది? చేయండి. అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి 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 పద్మనాభం ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డబ్బు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి. భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి. భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి. పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్ వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటా ఈ గోళ? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రైట్ మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా. ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసి చెప్పావు కదరా? అది ఆగరా, నీకు బాగా తెలిసి చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ అన్నా కదా. ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అయ్యో బాబా,